Hi friends, welcome to my channel. Today recipe godum rava and సేమియా కాంబినేషన్. హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ, 1 గ్లాస్ సేమియా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ ఉప్మాని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా, క్యారెట్, సేమియా అండ్ గోధుమ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్ మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే ఉప్మాకి టేస్ట్ అనేది ఉండదు. బాగా ఫ్రై గోల్డెన్ కలర్ వస్తేనే బాగా టేస్టీ అనేది వస్తుంది ఉప్మాకి. తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే మనం కట్ చేసుకున్న టమోటా పీసెస్ కూడా వేసుకోవాలి. టమోటా కూడా కలుపుకోవాలి. టమోటా అనేది మెత్తపడాలి, ఆయిల్ ఫ్రై అవ్వాలి బాగా. అలాగే క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ అయ్యాక బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ ఉండాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ గోధుమ రవ్వకి 1 గ్లాస్ సేమియాకి నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేలా బబుల్స్ వచ్చేలాగా రావాలి. అప్పుడు మనము సేమియా అండ్ గోధుమ రవ్వ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇట్లా బబుల్స్ వచ్చేలాగా రావాలి. ఇలా వచ్చాక ప్లేట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ తీసాక ఉప్మా కలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఉప్మా అనేది ఎంత బాగా పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తేనే బాగా చూస్తేనే ఉప్మాని బాగా తినాలనిపిస్తుంది. గుమగుమలాడే సేమియా అండ్ గోధుమ రవ్వ కాంబినేషన్ ఉప్మా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ ఉప్మా అనేది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. టేస్టీ గోధుమ రవ్వ అండ్ సేమియా ఉప్మా ready to serve it. Please like and subscribe my channel. Thanks for watching. Bye bye.